ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ధ్యానము కొరకే రోమాపత్రిక 5వ అధ్యాయం నుండి 8వ వచనం చదువుకుందాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ప్రేమించి వాడై ఉన్నాడు. ఆయన తన ప్రేమను మన పట్ల ఎలా చూపుతున్నాడు, ఆ ప్రేమ ఎలాంటిది అని మనం మనం ఎలా తెలుసుకోగలము అంటే, ఇదిగో చదివిన ఈ లేఖన భాగంలోనే తెలియజేస్తున్నాడు. ఎలాగంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అంటే దేవుడు తన ప్రేమను ఎలా వెల్లడిపరుస్తున్నాడో తెలియజేస్తున్నాడు. మరొక సందర్భంలో యోహాను భక్తుడు చెప్పిన మాట కూడా చూద్దాం. 1 యోహాను పత్రికలో 4వ అధ్యాయము 9, 10, 2 వచనాలు చదువుదాం. చూడండి. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివల్ల దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఎలాగూ ప్రత్యక్షపరచబడింది దేవుడు మన యందు ఉంచిన ప్రేమ అంటే తన కుమారుని పంపుట ద్వారా. అంటే దేని కొరకు పంపాడు అని మళ్ళా ఇక్కడ చూస్తే 10వ వచనం చూడండి. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమినుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. ఏమండి, మన పాపములకు ప్రాయశ్చిత్తమినుటకు అన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మనల్ని రక్షించుట కొరకు తన కుమారుణ్ణి శిలువ మరణానికి అప్పగించిన ఆ తండ్రి ప్రేమ గమనించండి. యేసు ప్రభువారు మన కోసమే కలవరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆయన. కనుక మన నిమిత్తము తండ్రి తన కుమారుని పంపినటువంటి ఈ లోకాన్ని పంపిన విధానములు ఏం కనబడుతుందంటే ప్రేమ. ఇందులో ప్రేమ ఉన్నది. కనుక దేవుని బిడ్డలారా, మన పట్ల దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. మన రక్షించుట కొరకు తండ్రి తన కుమారుని ఈ లోకానికి పంపాడు. దేని నిమిత్తం అంటే మన కోసమే. ఎందుకంటే మనము రక్షణ పొంది తండ్రితో సమాధాన పడటానికి, నరకమనే శిక్షను తప్పించుకోవడానికి ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. కాబట్టి మన కోసమే తన కుమారుని పంపాడు ఆయన తండ్రి. ఇందులో ప్రేమ కనపరచబడింది. అలాగే మన పట్ల ఉన్న ప్రేమ సంకల్పం ఎంత గొప్పదో పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి చెబుతున్న లేఖలో ఈ మాట అంటాడు. చూద్దాం. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వరకు ఉన్న పేరాగ్రాఫ్లో చివరి భాగాన్ని చదువుతాను. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎప్పుడు ఏర్పరచుకొనెను? జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే మన పట్ల ఆయనకున్న ఆ సంకల్పం గొప్పతనం చూడండి. కనుక ప్రేమ చేత అంటాడు. కనుక దేవుని బిడ్డలారా, ఆయన మనను ప్రేమించిన ప్రేమను ఏ విధంగా తెలియజేస్తున్నాడు? నిజమే, ఆయన మనల్ని ప్రేమించేవాడు. మన స్థితిగతులను ఎరిగి మనం ప్రేమించేవాడు. మన కోసమే లోకానికి వచ్చాడు. కలవరి శిలువలో తన ప్రాణాన్ని ఖరీదు చెల్లించి ఆయన మన కోసమే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి తండ్రితో సమాధానపరుస్తున్నాడు. అలాగున్న తండ్రి మన పట్ల ఉన్న ప్రేమను వెల్లడిపరచుటలో కుమారుని లోకానికి పంపుట మనం గమనిస్తున్నాం. ఆయన ద్వారానే మనకు రక్షణ కలిగిన అనుభవం. కనుక దేవుని బిడ్డలారా, ఆయన మనం ప్రేమించువాడై ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. చూడండి, యోహాను రాసినటువంటి మరొక మాట ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించువానికి మహిమయు ప్రభావమును యుగములు కలుగునుగాక. ఆమేన్. చూడండి, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించువానికి ఎవరైనా మన ప్రభువైన యేసునాథుడు. కనుక తండ్రి తన కుమారుని పంపించటంలో ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని మనం గమనించాలి. అయితే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను వెల్లడిపరిచాడు. మన కోసమైన కలవరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఆ రక్తము ద్వారా మనలను తండ్రితో సమాధానపరుస్తున్నాడు.
మరి ఇందులో దేవుడు కనబరిచిన ప్రేమను మనం చూస్తున్నాం. మరి ఆయన మనల్ని ప్రేమించేవాడు అన్నాడు కదా, మనం ఆయన ప్రేమించాలి. మనం ఎలాగ ఆయన ప్రేమించాలి అంటే ఆయన మనం ప్రేమిస్తున్నట్లు ఎలా వెల్లడిపరచగలం? ఆయన మన పట్ల తన ప్రేమను వెల్లడిపరిచాడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించడం ద్వారా. ఏమండి, మనం ఎలాగంటే యోహాను భక్తుడు చెప్తాడు, యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయములో 3వ వచనం చూడండి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. కనుక ఈ సందేశం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన క్రీస్తు మన కొరకు చనిపోవుట అండి. మరి లోకానికి తన కుమారుని పంపి ఆ కుమారుని శిలువ మరణానికి అప్పగించి ఆ మరణము ఆయన పొందుడు ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా మనలను సమాధానపరుచుకొని ఆయన అలాగున మన పట్ల ఆ ప్రేమను తెలియజేస్తున్నాడు. మరి మనం ఆయన ప్రేమించాలి. మనం ఆయన ప్రేమించాను కదా, ఆయనే మనను ప్రేమించాలంటాడు. మరి మనం ఎలా వెల్లడిపరుస్తాం మన ప్రేమను అంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. కనుక ఈ సందేశం ఉంటున్న దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకనే రక్షణ పొందాం. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకనే ప్రతి అక్కర మనం దేవుని యొద్ద నుండి అడిగి పొందగలుగుతున్నాం. ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే ఇంతగా మన పట్ల ఆయన తన సంకల్పాన్ని తెలియజేస్తున్నాడు. కనుక మనం ఆయన ప్రేమించటలో, మన ప్రేమను వెల్లడిపరచటలో, ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఆయన ఇచ్చిన ఆజ్ఞలు గైకొనడం ద్వారానే ఆ ప్రేమను మనము తెలియచేయగలుగుతాం. కనుక ఈ సందేశంలో ఆలోచించి ఒక నూతన తీర్మానం ద్వారా దేవుని ప్రేమలో ముందుకు సాగుదాం. దేవుడు అట్టి కృప మీకు నాకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ప్రేమ మా పట్ల ఎంత గొప్పదో తెలియజేశారు. ఈ సందేశం నాలో మాలో ఫలింపజేసి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.